బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ 24 T6 టికెట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లు రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నలుగురికి 300 రూపాయలు చెల్లిస్తే శని ఆదివారాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్యామిలీ 24 టికెట్ వర్తించేలా గత ప్రభుత్వం జీవో తెచ్చింది. 50 రూపాయలు చెల్లిస్తే 6 గంటల పాటు ప్రయాణించేలా T6 టికెట్లు అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం మహాలక్ష్మి పథకంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లు రేపటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అయితే రేపటి నుంచి కూడా ఫ్యామిలీ 24 T6 టికెట్లు నిలుపుదల వేస్తున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిజమే మీరు అన్నట్టుగా ఫ్యామిలీ 24 టికెట్ ను అదేవిధంగా T6 టికెట్స్ ని రెండింటిని కూడా రేపటి నుండి ఉపసంహరించుకున్నట్లు ఆర్టీసీ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేసింది. అయితే ఈ ఫ్యామిలీ 24 టికెట్ మాత్రము ఫ్యామిలీలో ఉన్నటువంటి 4 మెంబర్స్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే అది కూడా శని ఆదివారాల్లో హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే 24 అవర్స్ ప్రయాణించే విధంగా వెసులుబాటు కల్పించింది. అదే తర్వాత ఈ మధ్య కాలంలో చూసాం మనం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారాగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీని ఎక్కువగా వినియోగించుకున్నట్లు చెప్తున్నారు. సో ఆ విధంగా అట్లా విపరీతమైన రద్దీ పెరగడంతో సో ఈ 2 టికెట్స్ ని కూడా ఉపసంహరిస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే టీఎస్ఆర్టీసీ ప్రకటన చేసింది. అదేవిధంగా ఈ T6 టికెట్ ముఖ్యంగా ఇది కూడా మహిళలకే వర్తిస్తుంది. ఇది ఒక 50 రూపాయలు చెల్లిస్తే చాలు, వీళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. అంటే ఇది T6 టికెట్ మాత్రము 6 గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది. అంటే 2 గంటల లోపు మాత్రమే బస్సులో ఉన్న వారు తీసుకోవాలి. తర్వాత అది 2 తర్వాత ఎవరికి కూడా అది టికెట్ అది వినియోగంలోకి రాదు. కానీ ఆ బస్సులో ఉంటే మాత్రము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు మాత్రమే వర్తిస్తుంది. సో అదేవిధంగా ఇది ఫ్యామిలీ 24 టికెట్ వచ్చేసరికి సిటీలో మాత్రము వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే 300 రూపాయలు చెల్లిస్తే సో 4 మెంబర్స్ మాత్రము వాళ్ళు ఈ 24 అవర్స్ 24 గంటల వరకు కూడా ఈ టికెట్ వెసులుబాటు కల్పించే విధంగా గతంలో ఉండేది. అది తర్వాత ఇప్పుడు మాత్రం మహాలక్ష్మి పథకం ద్వారాగా మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కువగా ఈ బస్సు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఈ 2 టికెట్స్ ని కూడా ఉపసంహరిస్తున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండి సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రియా, రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.